లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది అంశములు నేర్చుకుంటాం. ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి గ్రీక్ క్యారెక్టర్లను వాడటం, ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును సాధించడం కొరకు బ్రాకెట్లను వినియోగించడం, మాథ్ ను వినియోగించి గ్రీక్ క్యారెక్టర్లను ఎలా రాయాలో ఇప్పుడు నేర్చుకుందాం. దీని కొరకు మనం ఇంత క్రితం ట్యుటోరియల్లో క్రియేట్ చేసిన mathexample1.odt అనే రైటర్ డాక్యుమెంట్లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాం. మనం రాసిన ఫార్ములాలు ఉన్న గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి. దీనివల్ల మనకు మ్యాథ్ ఫార్ములా ఎడిటర్ మరియు ఎలిమెంట్స్ విండోలు అందుబాటులోకి వస్తాయి. ఫార్ములా ఎడిటర్ ఫ్లోట్ అవ్వడం కొరకు దాని బోర్డర్ పైన క్లిక్ చేయండి మరియు దానిని డ్రాగ్ చేసి కుడి వైపునకు లాగండి. ఇది రైటర్ విండో చక్కగా కనిపించేలా పెద్దగా చేస్తుంది. ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి సాధారణంగా ఉండే గ్రీక్ క్యారెక్టర్లను ఉదాహరణకు తీసుకోండి. కానీ మనం ఈ క్యారెక్టర్లను ఎలిమెంట్స్ విండోలో కనుగొనలేము. ఒక పర్సెంటేజ్ సైన్ పక్కన ఆ క్యారెక్టర్ యొక్క పేరును ఇంగ్లీష్లో రాయడం ద్వారా మనం వాటిని సూటిగా రాయవచ్చు. ఉదాహరణకు పైను రాయడం కొరకు మనం ఫార్ములా ఎడిటర్లో కేవలం %pi అని టైప్ చేస్తే చాలు. ఒక లోయర్ కేస్ క్యారెక్టర్ను రాయడం కొరకు ఆ క్యారెక్టర్ యొక్క పేరును లోయర్ కేస్ లెటర్లలో రాయండి. ఉదాహరణకు ఆల్ఫాను లోయర్ కేస్లో రాయడం కొరకు %alpha or %beta అని టైప్ చేయండి. ఒక అప్పర్ కేస్ క్యారెక్టర్ను రాయడం కొరకు ఆ క్యారెక్టర్ పేరును అప్పర్ కేస్లో రాయండి. ఉదాహరణకు అప్పర్ కేస్లో రాయడం కొరకు %gamma లేదా %theta అని టైప్ చేయండి. గ్రీక్ క్యారెక్టర్లను ఎంటర్ చేయడం కొరకు మరొక మార్గం టూల్స్ మెనూలోని కెటలాగ్ ను వాడటం. సింబల్ సెట్ కింద గ్రీక్ క్యారెక్టర్ను ఎంచుకోండి మరియు లిస్ట్ నుంచి ఒక గ్రీక్ లెటర్ పైన డబుల్ క్లిక్ చేయండి. క్రింద లిస్ట్ లో డిస్ప్లే చేసిన విధంగా గ్రీక్ లెటర్ యొక్క మార్కప్ ఆల్ఫా అని గమనించండి. కనుక ఒక ఫార్ములాలో ఇలా మనం గ్రీక్ క్యారెక్టర్లను పెట్టగలుగుతాం. ఇతర గ్రీక్ క్యారెక్టర్ల మార్కప్ ను తెలుసుకోవడం కొరకు సింబల్స్ కెటలాగ్ ను చూడండి. మన ఫార్ములాలో బ్రాకెట్లను ఎలా వాడాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఒక ఫార్ములాలోని ఆపరేషన్ ఆర్డర్ గురించి మాథ్ కు తెలియదు. కనుక ఆ ఆపరేషన్ ఆర్డర్ గురించి తెలపడం కొరకు మనం బ్రాకెట్స్ ను వాడవలసి ఉంటుంది. ఉదాహరణకు మనం ఫస్ట్ యాడ్ x and y, then divide 5 by the result అనే దానిని ఎలా రాస్తాం? మనం 5/x plus y అని టైప్ చేయవచ్చు. ఇప్పుడు మనం నిజంగా రాయాలి అనుకున్నది ఇదేనా? కాదు. మనం x మరియు y లను ముందుగా కలపాలి అని అనుకున్నాం మరియు x మరియు y ల చుట్టూ కర్లీ బ్రాకెట్లను పెట్టడం ద్వారా మనం అలా చేయవచ్చు. మరియు మార్కప్ 5/x plus y ఇన్ కర్లీ బ్రాకెట్స్ గా కనిపిస్తుంది. కనుక ఒక ఫార్ములాలో ఆపరేషన్ యొక్క ఆర్డర్ ను సెట్ చేయడంలో కర్లీ బ్రాకెట్స్ ఉపయోగపడతాయి. పైన ఉన్న ఫైల్ మెనూలో సేవ్ ను ఎంచుకోవడం ద్వారా మనం మన పనిని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును సాధించడంలో ఉన్న స్టెప్లను రాద్దాం. Ctrl+Enter ను ప్రెస్ చేయడం ద్వారా రైటర్ డాక్యుమెంట్లో మరొక క్రొత్త పేజీకు మనం వెళ్ళగలం. అక్కడ సాల్వింగ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని టైప్ చేయండి మరియు ఇన్సర్ట్, ఆబ్జెక్ట్, ఫార్ములా మెనూల ద్వారా మాథ్ ను కాల్ చేయండి. నేను ఇప్పటికే క్వాడ్రాటిక్ సమీకరణములను టైప్ చేసి ఉంచాను. సమయం ఆదా చేయడం కొరకు నేను వాటిని కట్ చేసి పేస్ట్ చేస్తాను. కనుక మనం సాధించవలసిన క్వాడ్రాటిక్ సమీకరణం ఇలా ఉన్నది. x స్క్వేర్డ్ మైనస్ 7x ప్లస్ 3 0. దీనిని సాధించడం కొరకు స్క్రీన్ మీద చూపించిన విధముగా
మనం క్వాడ్రాటిక్ ఫార్ములాను వాడవచ్చు. ఇక్కడ a x స్క్వేర్డ్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్, b x టర్మ్ యొక్క కోఎఫిషియంట్ మరియు c స్థిరరాశి. మరియు ఫార్ములాలో a స్థానంలో 1ని, -7 b స్థానంలో మరియు c స్థానంలో 3ను ప్రతిక్షేపించడం ద్వారా సమీకరణమును మనం సాధించవచ్చు. కనుక మనం సాధించాలి అని అనుకున్న క్వాడ్రాటిక్ సమీకరణం యొక్క మార్కప్ ను ముందుగా రాద్దాం. ముందుగా మనం ఇన్సర్ట్, ఆబ్జెక్ట్, ఫార్ములా మెనూ నుంచి మ్యాత్ ను కాల్ చేద్దాం. ఫార్ములా ఎడిటర్ విండోలో మార్కప్ ను ఇలా తీసుకుందాం. x స్క్వేర్డ్ మైనస్ 7x ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు 0. చక్కగా చదవడం కోసం బ్లాంక్ లైన్ల కొరకు 2 న్యూ లైన్లను రాద్దాం. ఎంటర్ ను ప్రెస్ చేయండి మరియు క్వాడ్రాటిక్ ఫార్ములా అని టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి. క్లిష్టమైన ఫార్ములాను అన్నింటికంటే లోపల ఉన్న ఎలిమెంట్స్ తో మొదలుపెట్టి విడగొట్టి సాధించడం అనేది చక్కని అభ్యాసంగా గుర్తించబడుతుంది. ఆ తరువాత మనం ఈ ఎలిమెంట్స్ తో పని చేయవచ్చు. కనుక మనం అన్నిటికంటే లోపల ఉన్న స్క్వేర్ రూట్ ఫంక్షన్ ను ముందుగా రాద్దాం మరియు మార్కప్ కర్లీ బ్రాకెట్లలో స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్డ్ 4ac గా ఉంటుంది. ఆ తరువాత మనం మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ ను పై ఎక్స్ప్రెషన్ కు కలుపుతాం మరియు వాటిని కర్లీ బ్రాకెట్స్ లో పెడదాం. మరొక జత కర్లీ బ్రాకెట్స్ ను జత చేయడం ద్వారా మనం పై ఎక్స్ప్రెషన్ ను హారముగా చేద్దాం. ఓవర్ 2a ను ఎక్స్ప్రెషన్ కు కలపండి మరియు చివరిగా x ఈక్వల్స్ ను మొదటిలో కలపండి. ఈక్వల్స్ టు సింబల్ కు రెండు వైపులా 2 లాంగ్ గ్యాప్లు కూడా ఉంచండి మరియు మనకు కావలసిన క్వాడ్రాటిక్ ఫార్ములా ఇక్కడ ఉన్నది. ఇలా క్లిష్టమైన ఫార్ములాను మనం విడగొట్టి ఒక్కో భాగముగా నిర్మిస్తాం. ఆ తరువాత ఫార్ములా ఎడిటర్ విండోలో మిగిలిన టెక్స్ట్ ను ఇలా టైప్ చేయండి. ఇక్కడ a అనేది x స్క్వేర్ టర్మ్ యొక్క కోఎఫిషియంట్, bx పదం యొక్క కోఎఫిషియంట్, c స్థిరరాశి. దీని తరువాత ఒక క్రొత్త లైన్ ను ఇవ్వాలి మరియు we can solve the equation by substituting 1 for a స్థానంలో 1ని, b స్థానంలో -7ను మరియు c స్థానంలో 3ను ప్రతిక్షేపించడం ద్వారా మనం సమీకరణమును సాధించవచ్చు. దీనికి తోడుగా ప్రక్కన 2 న్యూ లైన్లు కూడా ఇవ్వాలి. ప్రతిక్షేపించిన తరువాత మార్క్ స్క్రీన్ మీద చూపించిన విధముగా ఉంటుంది. కనుక మనం సమీకరణంలో సంఖ్యలను పారాంథసిస్ ను వాడి ప్రతిక్షేపించాము. ఓకే, మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్ ఉంది. పై క్వాడ్రాటిక్ సమీకరణము సాధించడంలో మిగిలిన స్టెప్లను పూర్తి చేయండి. 2 ఫలితములను విడివిడిగా ప్రదర్శించండి. అలైన్మెంట్ మరియు స్పేసింగ్ లను మార్చడం ద్వారా స్టెప్లను ఫార్మాట్ చేయండి. ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ లాంగ్ గ్యాప్స్ ను మరియు క్రొత్త లైన్లను యాడ్ చేయండి. ఈ క్రింది ఫార్ములాను రాయండి. పై ఈజ్ సిమిలర్ ఆర్ ఈక్వల్ టు 3.14159. దీనితో మనం గ్రీక్ క్యారెక్టర్స్, బ్రాకెట్స్ మరియు ఈక్వేషన్స్ ఇన్ లిబ్రే ఆఫీస్ మ్యాథ్ అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాం. సంగ్రహంగా చెప్పాలి అంటే మనం ఈ క్రింది అంశములను నేర్చుకున్నాం. ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి గ్రీక్ క్యారెక్టర్లను వాడడం. ఒక క్వాడ్రాటిక్ సమీకరణంను బ్రాకెట్లు సాధించడం కొరకు స్టెప్లను రాయడం. ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. దీనికి ఐసీటీ ఎంహెచ్ఆర్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. http://spoken-tutorial.org ఈ ప్రాజెక్ట్ కు సహకారం అందిస్తుంది. మరింత సమాచారం కొరకు లింకును చూడండి. ఈ రచనకు సహాయపడిన వారు లక్ష్మి మరియు నిఖిల. ధన్యవాదములు.